ఎవరితోనైనా ఆటలాడుకో, అభిషేకం కలిగిన వారితో ఆటలాడుకోవద్దు, నష్టపోతారు. అభిషేకం కలిగిన వారి పక్షంగా దేవుడు నిలబెడతాడు. ఎవరికైనా వ్యతిరేకంగా వెళ్ళు, కానీ అభిషేకం చేత నింపబడి ఆత్మల భారం చేత కొనసాగించబడుతున్న ఏ దైవజనుడికి కానీ ఏ దైవజనురాలకు కానీ వ్యతిరేకంగా వెళ్ళొద్దు. ఎవరినైనా మోసం చేసే జీవితంలో కానీ అభిషేకం కలిగిన సేవకులను మోసం చేసావా, నీ చరిత్ర తిరగరాయబడద్దు. అభిషేకం కలిగిన సేవకులకు ద్రోహం చేసి, అభిషేకం కలిగిన సేవకులకు అన్యాయం చేసి, అభిషేకం కలిగిన సేవకుల్ని ఇబ్బంది పెట్టి, అభిషేకం కలిగిన సేవకుల్ని బాధ పెట్టావా, ప్రభు నన్ను క్షమించిన గాక, దాని కాన్సిక్వెన్స్ ఏదో రోజు నువ్వు ఫేస్ చేయాలి. చాలా మంది భయం లేదు వాళ్ళకి. అయ్యో, ఈ సేవకుడు అభిషేకం కలిగిన వాడే, ఈ సేవకుడు అభిషేకం కలిగిన సేవకురాలే, వీళ్ళు నేను మోసం చేయకూడదు, వీళ్ళు నేను బాధ పెట్టకూడదు, వీళ్ళకి నేను ద్రోహం చేయకూడదు, వీళ్ళకి అన్యాయం చేయకూడదు, వీళ్ళని ఏడిపించకూడదు అని కనీసం మనస్సాక్షిత కూడా గద్దించబడట్లేదు.